హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఏంటి సిస్టర్ ఇంకా వీడియో వేయలేదు అనుకుంటున్నారా? వేస్తున్నానండి. ఇప్పుడైతే వీడియో పోస్ట్ చేద్దామని చెప్పేసి ఫోన్ అయితే పెట్టుకున్నాను. మార్నింగ్ నుంచి అయితే అసలు నా బ్రెయిన్ అయితే నాకు అసలు హెల్త్ అప్సెట్ అయిపోయిందండి. అసలు ఏం చేయాలి ఏంటని అర్థం కాక వీడియో జోలికి అయితే వెళ్ళలేదనమాట. మార్నింగే అయితే స్టోరీ అయితే విన్నాను. ఇంకా మళ్ళీ ఏం జరుగుతుంది ఏంటనేది స్టోరీ అయితే వేద్దాం అనుకున్నా కానీ వేయలేకపోయాను. సో ఇప్పుడైతే వీడియో వేస్తున్నాను కదా, మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇచ్చిన తర్వాత మన యూట్యూబ్ వాళ్ళు అయితే కొన్ని ఆప్షన్లు అయితే తీసుకొచ్చారు కదా, పక్కనే ఉన్న హైప్ అనే దాని మీద కొట్టేసి పాయింట్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తూ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆనంది అయితే ఇంకా ఆదిత్య చేత నల్లపూసలు వేయించుకుంటూ ఉంటుంది. నల్లపూసలు వేయించుకుంటున్న ఆదిత్యనైతే ఇంకా ఆగు ఆదిత్య, పంతులు గారు ఈ నల్లపూసలు కూడా అమ్మవారి దగ్గర పెట్టండి అని చెప్పేసి, ఇది పైన పెట్టు, అమ్మవారి దగ్గర పెట్టండి అని చెప్పేసి, రావంజీ ఇది పైన పెట్టు అని చెప్పి అలేఖ్య అంటూ ఉండగా, ఈ నల్లపూసలు ఎవరికి అని చెప్పేసి ఇంకా పద్మాలు అయితే పైకి లేసి అడుగుతుంది కదా, ఈ నల్లపూసలు నాకే, ఆదిత్య చేత నా మెల్లో కట్టించుకుందామని అని ఇంకా అలేఖ్య చెప్తూ ఉంటుంది. ఏందమ్మా నువ్వు మాట్లాడేది? నా మెల్లో నల్లపూసలు వేసాడంటే నా పెనిమిటి వేస్తాడు, జ్యోతమ్మ మెల్లో నల్లపూసలు వేసాడంటే నా సూర్య సార్ వేస్తాడు. మరి నీ మెల్లో నల్లపూసలు ఆదిత్య బాబు వేయటానికి నీకు ఆదిత్య బాబు ఏమవుతాడమ్మా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి పద్మాలు అయితే పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఆగు పద్మాలు, ఏంటి అలెక్య ఒళ్ళేమన్నా తిక్కగా ఉందా అని చెప్పేసి సునంద అయితే ఫైర్ అవుతూ ఉంటుంది. అవునా అత్తయ్య గారు, ఒళ్ళు తిక్కగా ఉంది. ఆదిత్య పక్కన నేను నిలబట్టడానికి నేనెవరిని అని క్వశ్చన్ చేశారు కదా. ఆదిత్య నా మెల్లో ఈ మంగళసూత్రం కడితే ఈ నల్లలు నేను ఆదిత్యకి భార్యనైపోతాను, ఆదిత్యకి సర్వహక్కురాలను అయిపోతాను, ఆనందికి విడాకులు ఇస్తాడు ఆదిత్య, నన్ను పెళ్లి చేసుకున్నట్లు అవుతుందని చెప్పి అలేఖ్య అంటూ ఉంటుంది. అలేఖ్య అన్న మాటలకైతే జీవన ఇంకా ఆనందికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చావు అలేఖ్య, ఈ దెబ్బకి నువ్వు బావగారి జీవితంలో రావటం ఖాయం అని చెప్పి అంటూ ఉండగా, చైతన్య అయితే మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి వెళ్తావా, కూర్చొని ఈ గౌరీ పూజను చేయిస్తావా అని చెప్పి చైతన్య అంటుంటాడు. చైతన్య, ఇది నీకు సంబంధించిన విషయం కాదు, మీ అన్నయ్యకి నాకు సంబంధించిన విషయం, నువ్వు కలగజేసుకోవద్దు అనగానే ఇంతలోకి సిలకమ్మ, ఏంటి నోరు ఎక్కువ లెగుస్తుంది, ఆదిత్య బాబుకి మా అమ్మడికి ఎప్పుడో పెళ్ళయింది, వాళ్ళిద్దరి నడుమున నువ్వు వస్తానంటే నేను ఊరుకుంటానా? ఆల్రెడీ నీ మెడలో తాళి కట్టాను, ఇష్టం లేకపోయినా నేను బలవంతంగా లాక్కెళ్తాను. ఆదిత్య బాబు గారు ఆలోచించకుండా తీసుకెళ్ళి శ్రీను అని ఒక్క మాట అంటే చాలు, నేను నిన్ను తీసుకెళ్ళిపోతాను అని చెప్పేసి ఇంకా శ్రీను అంటూ ఉంటాడు. తీసుకెళ్ళు, తయారుగా ఇక్కడ నేనున్నాను కదా, నేను నా మనసు ఇచ్చింది ఆదిత్యకి, నేను పెళ్లి చేసుకోవాలనుకుంది ఆదిత్యని, అలాంటి ఆదిత్య నా జ్ఞాపకాలతోనే జీవిస్తున్నాడు అనుకున్నానే కానీ మరొక అమ్మాయి మెల్ల తాళి కట్టి నన్ను మర్చిపోతాడు అనుకోలేదు. ఎన్నో ఆశలతో నేను మళ్ళీ ఆదిత్య జీవితంలోకి రావాలనుకుంటే ఇదిగో ఈ ఆనంది మెల్లో ఆదిత్య తాళి కట్టాడు, ఈ తాళే కదా మా ఇద్దరి మధ్య అడ్డంకు నుగిస్తుంది, ఆ తాళే తెంపేస్తే అని చెప్పి ఇంకా ఆనంది మెడ మీద చేయి పెట్టి తాళైతే తీయబోతూ ఉంటుంది. ఆగు అలెక్య అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. ఏంటి ఆదిత్య, నేనంటే ఇష్టం లేదా నీకు? నా మెల్లో తాళి కట్టవా? ఆనంది మెల్ల తాళి తీరివా అని చెప్పేసి, అంతేలే ఆదిత్య, ఎంతో ఆశగా వచ్చిన నా జీవితంలో నువ్వు లేవని తెలిసాక నేను ఇంకా బతకడం ఎందుకు, నేను ఇంకా ఎవరి కోసం బతకాలి అని చెప్పి అలెక్య అంటూ ఉంటుంది. ఆ మాటకైతే ఆదిత్య, ఎందుకు నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నావు? అయినా ఆనందికి తెలుసు నేను మనసా వాచ కర్మన నిన్ను ఇష్టపడ్డాను పెళ్లి చేసుకోవాలని, కానీ ఆనందియే తన నా జీవితంలోకి వచ్చింది, నువ్వు తిరిగి నా జీవితంలోకి రావనుకొని ఆనందికి నా జీవితంలో చోటు ఇవ్వాలనుకున్నాను, తిరిగి నువ్వు నా జీవితంలోకి వస్తానంటే ఆనందికి నా జీవితంలో చోటు లేదు అన్న మాట ఆదిత్య అనడంతో ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆదిత్య గారు అంటే, ప్లీజ్ ఆనంది, అందరిలా కాకుండా నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను, నీ మెల్లో మంగళసూత్రం తీసివ్వు ఆనంది అని చెప్పేసి ఆదిత్య అయితే ఆనంది మంగళసూత్రం మీద చేయి పెడతారు. ఆదిత్య గారు మీరేం మాట్లాడుతున్నారు, మీకన్నా అర్థమవుతుందా? అలేఖ్య కంటే అర్థం కావట్లేదు, మరి మీకెందుకు యాద్ అవ్వట్లేదు అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. ఆనంది, నువ్వు అర్థం చేసుకుంటావని నేను ఎక్కువ నీతో డిస్కషన్ చేయట్లేదు, ప్లీజ్ ఈ తాళి తీసివ్వు అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. ఆ మాటకి ఆనందికి అయితే చాలా కోపం వస్తుంది. చూడండి ఆదిత్య గారు, మన ఇద్దరి పెళ్ళి మీరు బొమ్మలాటగా తీసుకుంటున్నారు, కానీ మన ఇద్దరి పెళ్ళి మనసా వాచ కర్మన పంచభూతాలు సాక్షిగా మన ఇద్దరం ఒకటయ్యామని నేను అనుకుంటున్నాను.
కానీ మీరేమనుకుంటున్నారు? మీరు ఈ తాళికి వాల్యూ లేదనుకుంటున్నారా? ఈరోజు అలెక్కే రాగానే నా మెడలో ఈ మంగళసూత్రం తీసి ఇవ్వమంటున్నారు. అసలు ఏ హక్కుతో అడుగుతున్నారు? మూడు ముళ్ళు బంధం వేయగానే అన్ని బాధ్యతలు వస్తాయి అనుకుంటున్నారా? మీరు నన్ను ఇబ్బంది పెట్టిన మాటలు ఎన్నో నా మనసును కలగజేశాయి అని చెప్పి అంటూ ఉండగా, అలెక్కే నా జీవితంలోకి రావాలంటే నువ్వు నా జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు నా జీవితంలో నుంచి వెళ్ళిపోవాలంటే నీ మెడలో మంగళసూత్రం నాకు ఇవ్వాలి అని చెప్పి ఆదిత్య అయితే మూర్ఖంగా ఆనంది మంగళసూత్రం మీద అయితే చేయి వేసి లాగబోతూ ఉంటాడు. ఇంకా ఆనంది ఎంత చెప్పినా ఆదిత్య వినపోవడంతో ఆదిత్య చెంప పగలగొడుతుంది ఆనంది. అసలు మీకు ఏమన్నా మైండ్ ఏమన్నా పనిచేస్తుందా? పనిచేయట్లేదు ఆదిత్య గారు. ఈ అలేఖ్య కోసం నా మెడలో పుస్తల తాడు తీసేయమంటారా? అసలు ఎంత మాట అన్నారు అంటే, రే ఆదిత్య, నీకేమన్నా బుర్ర ఏమన్నా చెడిపోయిందంటరా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అసలు ఆనంది నీ భార్యరా అంటే, వద్దమ్మా వద్దు, ఇంకా చాలు, మీ అందరూ ఆనంది నా భార్య అని నన్ను మోటివేట్ చేసి ఆనంది మీద ప్రేమ కలిగేటట్టు చేశారు. ఆనంది మీద నాకు ప్రేమ కాదు, నేను తాళి కట్టేనే తన జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందా అన్న జాలితో ఆనందిని నా జీవితంలోకి తీసుకొచ్చాను. ఇప్పుడు నా అలేఖ్య నా జీవితంలోకి వస్తున్నప్పుడు ఆనంది నా జీవితంలోకి ఎందుకమ్మా అని చెప్పి ఇంకా పెడగా మాట్లాడుతూ ఉంటాడు ఆదిత్య. ఆ మాటలకి ఇంకా అలేఖ్య, చూసావా నీ స్థానం ఎక్కడుందో, మర్యాదగా నీ అంతటికి నువ్వు తీసిస్తే నీ మర్యాద కాపాడుకున్నట్టు అవుతుందని అలేఖ్య అంటూ ఉంటుంది. ఇంతలోకే చిలకమ్మ అని చెప్పేసి శ్రీను అయితే అలేఖ్యని కదిలిస్తూ ఉండగా, ఇదంతా నా కలన అంటే ఆదిత్య ఆనంది మెల్ల తాళి తీయమని అడగలేదా? ఇవ్వమని అడగలేదా? ఇదంతా నేను కలగన్నానా? ఇప్పుడు కనుక పూజారి గారికి ఈ నల్లపూసలు దేవుడి కాడ పెట్టమంటే అందరు కలిసి నన్ను తలా ఒక తన్నుదన్ని ఇంట్లోంచి తరిమేస్తాడు. ఈ జీవన ఏమో ఈ తాళి బొట్టుని పూజారి గారికి ఇచ్చి బావచేత నా మెడలో వేయించుకోమంది. ఇప్పుడు కనుక నేను తొందరపడి ఈ నల్లపూసలు కనుక పూజారి చేతికిచ్చి ఆదిత్యాన్ని కట్టమంటే అందరు నన్ను ఇంట్లో నుంచి బయటేస్తారు. నా ఆదిత్య నాకు చిక్కడు. ఇప్పుడు నేను జీవన చెప్పిన పని చేయకుండా సైలెంట్గా ఉంటేనే మంచిది అని చెప్పేసి ఇంకా అలేఖ్య అయితే సైలెంట్గా ఉంటుంది. సైలెంట్గా ఉన్న అలేఖ్యకి అయితే సైగ చేస్తూ ఉంటుంది జీవన. సైగ చేయడం చూసిన చైతన్య అయితే, ఏంటి ఏదో సైగ చేస్తున్నావు అంటే, ఈ గౌరీ వ్రతం అగములి మతంగా చేయాలని ఏమైనా ప్లాన్ చేశారా? ప్లాన్ చేస్తే చెప్పండి అని చెప్పి చైతన్య అంటూ ఉంటాడు. చ అదేం లేదు చైతన్య, అదేం లేదని చెప్పి ఇంకా జీవన అయితే పూజ చేస్తూ ఉంటుంది. మరి చూశారు కదా, ఇదంతా కలగంటుంది అనమాట అలేఖ్య. మరి రేపు ఏం జరగబోతుంది ఏంటనేది ముందుగానే చెప్పాను కదా. మరి ఇంకెందుకండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మొన్న అనంగా అడిగానండి, ఇక్కడ నాకైతే ఒక బ్లాక్ మచ్చ అయితే ఉంది. ఇది మా ఫ్రెండ్ అయితే మంగ అయితే అంటూ ఉంది. మీకేమనిపిస్తుందో చెప్పమని మొన్న అనంగా అడిగాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇదేంటో అనేది చెప్పండి, మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది మంగ లేదంటే ఏదన్నా మచ్చ అనేది నాతో షేర్ చేసుకొని నా డౌట్ని అయితే క్లారిఫై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.